ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది చూస్తుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కనీసం నీటిని కూడా వదిలేటువంటి పరిస్థితి లేదని తెలుస్తుంది. ఇక్కడ మరి కనీసం కొన్ని మైళ్ళు దూరం లోపలికి ఈ వైరులాగా పెట్టి దాన్ని మరి పూడ్చి వాటి మీద ఎర్ర జెండాలు పెడతాం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నారు? దానికి ఏంటి అసలు? ఇక్కడ మరి ప్రక్కనే మరి మంత్రులందరూ ఉన్నారు, మరి చంద్రబాబు గారు కూడా ఇక్కడే ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. ఉన్నా కూడా ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకోలేదు. ఎందుకు చేస్తున్నారు? దీనికి చేయడానికి కారణం ఏంటి? మరి ఇక్కడ చేపల మత్స్యకారులు ఉన్నారు, మరి చేపలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఎంతోమంది దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి మరి వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? దీనికి కారణం ఏంటి? మరి ఎవరు దీని మీద ఇంతవరకు చర్య తీసుకోవటం లేదు. మరి దీని మీద మీరు ఏం చేస్తారు? ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది? దీని మీద ఎలా మీరు స్పందిస్తారు అని మేము ఈరోజు అడగదలుచుకున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మట్టిని ఇసుకను తినేశారు. అది అయిపోతూ ఉండగా నదులను కూడా కబ్జా చేయాలని చూస్తూ ఉన్నారు. స్వయానా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దగ్గరలో నేను పర్ఫెక్ట్ అని చెప్పే మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో తెలీదు. ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటా బ్రతుకుతాడు. ఆయనే దేవినేని ఉమ. ఆయన ఇంటికి మధ్యలో నదిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇద్దరూ కలిసి నదిని క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం ఈరోజు మేము ఇక్కడికి నది మధ్యకు వచ్చి నిలబడి ఉన్నాం. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నదిని చంద్రబాబు నాయుడు గారు దేవినేని ఉమా గారు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. దరిదాపు 200 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎర్ర జెండాలు నదిలో పాతి కరెంటు వైర్లు లాంటి వైర్లు కట్టి అర్ధాంతంగా మేము వస్తున్నామని తెలిసి రాత్రికి రాత్రి పీకి మరలా దాని మీద పోలీసులను పహారా పెట్టి ఈరోజు ఏదో రకంగా దాన్ని గప్పించుకోవాలా, ఏదో రకంగా దాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రాంతాన్ని అంతా ఆక్యుపై చేస్తా ముందుకు వస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, దరిదాపు 7-8 రోజుల క్రితం నుంచి ఇక్కడ ప్రాసెస్ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతం దేవినేని ఉమా గారు, మీకు కళ్ళు లేని కబోజువా నీవు, లేకపోతే కళ్ళుండి ఆక్రమించుకుంటున్నావా? ఎవరు చేస్తూ ఉన్నారు ఈ పని? నదులకు సంబంధించినటువంటి కాలువలకు సంబంధించినటువంటి మంత్రివి నీవు. ఏదో చెబుతా ఉన్నావు అసెంబ్లీలో. రా, ఇప్పుడు మేము వచ్చి నది మధ్యన ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. ఏం అక్రమం జరుగుతూ ఉందో చూపిస్తాం. దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు కృష్ణానది నడిబొడ్డుకు రా. నీ ఇంటి ప్రక్కరికే వచ్చున్నాం. నీవే ఆక్రమిస్తూ ఉన్నావు. నీవే మొదటి ముద్దాయివి, రెండో ముద్దాయి చంద్రబాబు గారి. మీ ఇద్దరూ కలిసి నదిని ఆక్రమించుకుంటా ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉంటారు? ప్రజలను మోసం చేయడం. ఇసుక మట్టి తినేశారు, ప్రాజెక్టుల్లో తినేశారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పోలవరాన్ని మింగేశారు, పులిచెంతల్లో లేకుండా చేశారు, పట్టిసేవలో డబ్బులుగా చేశారు. చివరిగా కృష్ణానదిలో ఉన్నటువంటి భూమి నదిని కూడా ఆక్రమించుకుంటా ఉన్నారు. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు తికరణ శుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే, దేవినేని ఉమా దమ్మున్నటువంటి మంత్రి అయితే, నేను అడిగే అంశం మీద దర్యాప్తు చేసి తక్షణమే నిజ నిజాలు నిర్ధారించి నీకు ఎంత వాటా ఉంది, చంద్రబాబు గారికి ఎంత వాటా ఇవ్వబోతా ఉన్నావు, ఇక్కడ ఏం చేయదలుచుకున్నావు? ఈరోజు కాదు, రేపైనా ఎల్లుండైనా రాబోయే రోజులకైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకునే దొంగగా మాత్రం నువ్వు నిలబడతావు. తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి నదీ జలాలను కాపాడండి, కృష్ణా జలాలను కాపాడండి, కృష్ణా నదిని కాపాడండి. రాబోయే రోజుల్లో మేము తాగటానికి బ్రతకటానికి నీళ్లు లేకుండా చేస్తున్నటువంటి చంద్రబాబు మీద, దేవినేని ఉమా మీద దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకని ఎంతవరకు దాదాపు 4 రోజుల క్రితమే కుంభకోణం బయటకు వచ్చింది, ఎంతవరకు ఎవరు గవర్నమెంట్ నుంచి ఎవరు స్పందించట్లేదు? అంటే గవర్నమెంటే దీన్ని కాజేస్తూ ఉంది. స్వయాన మంత్రి సారథ్యంలో దీన్ని మింగేస్తూ ఉన్నారు. పోలీసు వారిని పంపిస్తే మేము ఇప్పుడు వస్తే మమ్మల్ని చూసి పోలీసు వారు వెళ్ళిపోయారు. ఏనాడు పోలీసు వారు ఈ ప్రాంతానికి రారు. పాపం వాళ్ళకి తెలియదు ఈరోజు ఎవరు వస్తూ ఉన్నారో. ఇంటెలిజెన్సీ వాళ్ళు మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికే 10 సార్లు ఫోన్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది?
అంత పర్ఫెక్ట్ అయిన ముఖ్యమంత్రి మంత్రి మీరు సాధ్యమైనటువంటి అబద్ధాలనే మంత్రులు మీరు 7-8 రోజుల నుంచి ఎవరితో చేయిస్తా ఉన్నారు ఈ కబ్జా? ఎవరు పాచారు ఇది? మీ దగ్గర ఆధారాలు ఉండుంటాయే. తక్షణమే నిజాలు ఇక్కడ తేలాలి. కృష్ణానదిని కాపాడుకోవాలని అనేక మందిని కోరుకుంటా ఉన్నాం. పార్టీలకు అతీతంగా కూడా వస్తారు. తక్షణమే ఈ యొక్క దుశ్చర్య, ఈ యొక్క ఆక్రమిత ప్రాంతాన్నందరినీ ప్రభుత్వ పరంగా చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం బాగుపడ్డానికి ఉపయోగపడాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఉమామహేశ్వరరావు గారు కానీ దీన్ని ఆక్రమించే వాళ్లే మొదటి ముద్దాయిలుగా మేము అంటా ఉన్నాం. ఈరోజు మేము ఈ ప్రాంతాన్ని చూడటానికి వస్తున్నామని చెప్పేసి వెంటనే ఇక్కడ పోలీసులు ఇక్కడ నుండి వెళ్ళిపోవటం జరిగింది. తీసేశారు, అవన్నీ జెండాలన్నిటి కూడా తీసేశారు. ఎందుకు ఈ విధంగా ఇలాంటి దుశ్చర్యకు ఎందుకు పాల్పడుతున్నారు? దీని మీద ఎంక్వైరీ చేయాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలి. దీన్ని అసలు ఇలా ఎందుకు చేస్తున్నారో మాకు తెలపాల్సిందిగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఇది గనక మాకు తెలియకపోతే మేము ఎంతవరకైనా వెళ్తాము. మా ప్రభుత్వమే కాదు, మాకు అనేక మంది మరి ఇతర పార్టీ వాళ్ళతో కూడా కలిపి మేము దీని మీద మరి ఉద్యమాలు చేపడటం జరుగుతుందని నేను ఇప్పుడు ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాను.